హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ ఫోర్త్ స్టాండర్డ్ 4వ తరగతి సోషల్ సైన్స్ అంటే సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. ఆవిష్కరణలు అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. 5వ పాఠము టర్మ్ 2లో వచ్చేసి సాయంత్రము సమయము మనకు వచ్చేసి పాఠశాలలో జరగబోయేటువంటి సాంఘిక విజ్ఞాన ప్రదర్శన గురించి ఉపాధ్యాయుడు పిల్లలతో చర్చిస్తూ ఉన్నారు. మనం వచ్చేసి ఎగ్జిబిషన్లు జరుగుతాయన్నమాట స్కూళ్ళల్లో, బడులలో. ఆ యొక్క ఎగ్జిబిషన్లో సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలను ప్రదర్శన జరుగుతూ ఉందన్నమాట. వాటి గురించి వివరిస్తూ ఉన్నారు. మానవుని అవసరాలు కొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయి. మనకు ఏమేమి ఉపయోగం, మనకు ఏమేమి కావాలి అనేటువంటిది మనమే డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా వచ్చేసి మానవుని యొక్క కొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయి. అయితే అంతే కదా అన్నారు ఉపాధ్యాయులు. అవును అంది మళ్ళీ. నేను కూడా ఆటలాడడానికి ఒక చిన్న అట్టపెట్టెతో ఇల్లు చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకుని వెళ్తాను అందనమాట. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని మనము కనిపెట్టి బొమ్మల్ని తయారు చేయమని చెప్తారనమాట. ఆ యొక్క పుస్తకాలకు సంబంధించినటువంటి విషయాల్ని మనము కొన్ని ప్రాజెక్టులుగా మనం తయారు చేయడం జరుగుతుంది. వాటిని ప్రదర్శన రూపంలో పెడతాము. అలాగా ఆశ్చర్యపడ్డాడు మణి. నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు ఈ యొక్క నత్తను చూసి అంది మళ్ళీ. నీవు తమాషాగా తయారు చేసినటువంటి వస్తువుల్ని కొన్నింటిని చెప్పు అన్నారనమాట. ఆవిష్కరణలన్నీ ప్రకృతి నుండి పుట్టుకొస్తాయి. మనం కంప్యూటర్ల కాలంలో ఉన్నాము. కొత్త ఆవిష్కరణలు మన దైనందిన జీవితంలో సౌకర్యవంతం చేశాయి. అంటే కాబట్టి ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో వచ్చేసి ఎడ్ల బండ్లు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఎవరైనా ఎడ్ల బండ్లను ఉపయోగిస్తున్నారా? అందరూ వచ్చేసి కార్లు, తర్వాత వచ్చేసి కార్లు, తర్వాత వచ్చేసి మోటార్ సైకిల్ని ఉపయోగిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ మొత్తము అంతా మారిపోయింది. మీకు తెలుసా మొట్టమొదట ఆవిష్కరణ ఏంటో తెలుసా? ఆవిష్కరణలన్నింటికీ మూలాధారము నిప్పు అనమాట. మడక, చక్రము మొదలైనవి మూడే అనమాట. ఇవి మానవ నాగరికత అభివృద్ధి వల్ల మనకు దొరికినటువంటి లాభసాటి ఆవిష్కరణలు. మొట్టమొదట ఆదిమానవుడు కనుక్కున్నామన్నమాట. ఇవి మానవ అనుభవాల నుండి పుట్టాయి అని అన్నారు ఉపాధ్యాయులు. ఏ విధంగా అడిగాడు మణి. పక్షులు ఎగరడాన్ని చూసి విమానాన్ని కనుగొన్నారు అన్నారు ఉపాధ్యాయులు. పక్షులు మామూలుగా ఎగురుతాయి కాబట్టి దాన్ని చూసే మనము విమానాలని కనుక్కోవడం జరిగింది. మనము మొట్టమొదట నిప్పును ఎలా కనుగొన్నారో తెలుసుకుందాము. మొదట నిప్పు పుట్టినటువంటి కథను మనము తెలుసుకుందాము. ఆది మానవుడు వచ్చేసి అడవిలో తిరిగేటప్పుడు వెదుర్లు ఒకదానితో ఒకటి రాపిడి గురై నిప్పు రవ్వలు రావడం గమనించాడనమాట. ఈ నిప్పు రవ్వల వల్ల ఎండినటువంటి ఆకులు కావచ్చు లేదా పుల్లలు మండడం చూశాడు. భయంతో పరిగెత్తాడనమాట. ఆ పరిగెత్తిన వెంటనే నిప్పు ఆరిన తర్వాత ఆ మంటల్లో కాలినటువంటి జంతువుల మాంసాన్ని తిన్నాడు. తర్వాత చెక్కుముకి అనేటువంటి ఒక రకమైనటువంటి రాళ్ళు ఒకదానితో ఒకటి రాపిడి గురైనట్టుగా నిప్పు రవ్వలు రావడం కనుగొన్నాడనమాట. కాబట్టి మొట్టమొదటి వచ్చేసి అడవి వెదురు పుల్లలు వచ్చేసి బాగా ఎండిపోయినటువంటి పుల్లలు ఒకదానికొకటి రాసుకొని ఏమైంది, అడవి మొత్తము కాలిపోయింది. ఆ తర్వాత వచ్చేసి దాంట్లో కాలిపోయినటువంటి జంతువుల్ని తిన్నాడు. తర్వాత చెక్కుముకి రవ్వల యొక్క నిప్పు రవ్వల్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఈ విధంగా మానవుడు నిప్పును కనుగొన్నాడు. వేటాడిన జంతువుల్ని కాల్చడానికి, రాత్రిపూట వెలుగు పొందడానికి, తర్వాత వచ్చి చలి కాచుకోవడానికి, చలి ఎక్కువగా ఉంటుంది కదా, బట్టలు అనేటువంటి ఉండేవాది కాదు కదా, ఈ యొక్క చర్మాలని కప్పుకునేవాడు పూర్వకాలంలో. సో అందువల్ల క్రూర జంతువుల నుండి అతను కనుగొన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆవిష్కరణ అనమాట. ఇవన్నీ వచ్చేసి తనను రక్షించుకోవడానికి నిప్పుని కనుక్కోవడం జరిగింది. ఇది అతను కనుగొన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆవిష్కరణ. ఇది మానవ సమాజ పురోభివృద్ధిలో ఇది మైలురాయి వంటిది అనమాట అని ఉపాధ్యాయుడు చెప్పారు. కాబట్టి నిప్పు అనేటువంటిది మొట్టమొదట ఈ విధంగా కనుక్కోవడం జరిగింది మాది మానవుడు. తర్వాత మడక. మనము తర్వాత ఏ ఆవిష్కరణ గురించి తెలుసుకోబోతున్నాము అని అడిగింది దివ్య. మడక గురించి అన్నాడనమాట పవన్. వ్యవసాయ భూమిని దున్ని పైరు పెట్టడానికి సుమారు 8,000 సంవత్సరాలకు ముందే మానవుడు కనిపెట్టినటువంటి పరికరము మడక. దీన్ని అరక అని కూడా అంటారు. నేలను దున్ని విత్తడానికి వీలుగా మార్చడానికి మడక ఎంతో దోహదపడుతుంది. సో మడక పుట్టిన కథని మనము తెలుసుకుందాము. నేలను బాగా కెలకడానికి మొదట్లో పదునైనటువంటి రాళ్లను, తర్వాత జంతువుల ఎముకల్ని వాడేవాడనమాట. అంటే చిన్నదిగా తయారు చేసుకునేవాడు, మొక్కలు అంటే విత్తనాల్ని చల్లేవాడనమాట. తర్వాత చెట్ల నుండి దొరికేటువంటి వంగినటువంటి కొయ్యల్ని దున్నడానికి వాడాడు. రాను రాను కుక్క, గుర్రము, గాడిద, ఆవు మొదలైనటువంటి జంతువుల్ని కూడా మచ్చిక చేసుకున్నాడు. మచ్చిక చేసుకోవడం అంటే వాటిని తాజా చేసుకొని దాంతో వ్యవసాయం అనేటువంటిది చేశాడనమాట. ఈ మడకను వాటిని కట్టి దున్నడము ప్రారంభించాడు.
సులభంగా దున్నడము తెలుసుకున్నాడనమాట ఆ మానవుడు. ఈ విధంగా అరకను కనుక్కోవడం జరిగిన తర్వాత మడక అని అంటామన్నమాట ఆ కాలంలో. సో మానవుడు తయారు చేసినటువంటి మొట్టమొదటి వ్యవసాయ పరికరం మడక. ఇనుమును కనుగొన్న తర్వాత కొయ్యతో దాన్ని జత చేసి లోతుగా సులభంగా దున్నడం అనేటువంటి తెలుసుకున్నాడు అనమాట. ఈ సులభ పరికరమే మడక. ఈ మడక వ్యవసాయ ఉత్పత్తి ప్రారంభించడానికి దోహదపడింది. ప్రస్తుతము ఆధునిక యంత్రాల సహాయంతో కూడా వ్యవసాయ రంగంలో ఎంతగానో అభివృద్ధి చెంది స్వయం సమృద్ధిని సాధిస్తూ ఉన్నాము అని చెప్పారనమాట ఉపాధ్యాయుడు. సో వ్యవసాయ పద్ధతులను మనం ఉపయోగిస్తూ ఉన్నాం అన్నమాట ఇప్పటి వరకు. నీకు తెలుసా, మొట్టమొదట మడక తమిళనాడు వాడుకలో ఉండేదని పరిశోధకులు చెప్తున్నారు. దీన్ని నన్ కోల్ అని పిలిచేవారు. నన్ అంటే ఎద్దు, కోల్ అంటే దాన్ని నడిపేవాడు అని అర్థం అనమాట. సరే, తర్వాత మడకను కనిపెట్టాడు, తర్వాత నిప్పును కనిపెట్టాడు, తర్వాత ఏం చేసింది, చక్రం పుట్టిన కథ. చక్రం ఏ విధంగా పుట్టింది అంటే, ఆది మానవులు తాము వేటాడిన జంతువుల్ని తమ నివాస స్థలాలకు తీసుకుపోవడానికి మొదట్లో చాలా కష్టపడేవారు. అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని చంపేసేవారు. తర్వాత బాగా బరువు ఎక్కువ ఉంటుంది, తీగలతో కట్టి లాక్కొని వెళ్ళేవారు. తర్వాత రాను రాను కొయ్యల్ని దాని మీద పక్కన ఒకటి వరుసగా పేర్చి దానిపైన వస్తువుల్ని ఉంచి దొర్లించుకుంటూ వెళ్ళారనమాట. ఎగువ ప్రాంతాల నుండి కొండల పై నుండి గుండ్రముగా ఉన్నటువంటి రాళ్ళు దొల్లుకు రావడము గమనించాడనమాట. సో పైనుంచి కొండల నుంచి రాళ్ళు దొల్లడము గమనించి దీన్ని ఆధారంగా చేసుకుని చక్రాన్ని తయారు చేసుకున్నాడు. రాను రాను తన అవసరాలకు తగినట్లుగా రకరకాల చక్రాలని తయారు చేసుకున్నాడు. రకరకాల చక్రాల మధ్య ఏర్పాటు చేసిన రంధ్రాలతో ఒక కొయ్యను ఇరుసులాగా అమర్చి చక్రాలని దొల్లేటట్లు తయారు చేసుకున్నాడు. తర్వాత కుక్క, గాడిద, గుర్రము, ఎద్దు మొదలైన జంతువులను ఉపయోగించి బండ్లను లాగించాడనమాట. అంటే వాటికి కట్టి బండ్లను లాగేవాడనమాట. ఈ విధంగా వచ్చే చక్రాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ యొక్క చక్రం అనేటువంటిది కొత్త రాగి యుగంలో కనుక్కోవడం జరిగిందనమాట. కొత్త రాతి యుగంలో కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత చక్రాన్ని కనుగొనడము వల్ల వస్తువుల్ని సులభంగా, వేగంగా ఒక చోటు నుండి మరొక చోటికి తరలించడానికి వీలు కలిగిందనమాట. ఈ ఆవిష్కరణలు విజ్ఞాన అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. అలాగే నవీన కాలంలో విజ్ఞాన అభివృద్ధికి ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేశారన్నమాట. అంటే వీళ్ళు కనుక్కున్నారు, తర్వాత వచ్చేసి వాళ్ళని అనుసరించి కొద్ది కొద్దిగా మానవుడు వచ్చేసి తన యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని, విజ్ఞానాన్ని అభివృద్ధికి చేసుకొని ఆ తర్వాత శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేసి మనకు అనేకమైనటువంటి వస్తువులను అందించడం జరిగిందనమాట. అటువంటి శాస్త్రవేత్తల్లో కొంతమందిని గురించి తెలుసుకుందామా అని అన్నారు ఉపాధ్యాయుడు. తర్వాత నక్షత్రాల యొక్క జీవితకాలం వచ్చేసి ఎస్ చంద్రశేఖర్ గారు కనుక్కున్నారు. అణుశక్తి పరిశోధన వచ్చేసి హోమీ బాబా కనుక్కున్నారు. క్షిపణుల పరిజ్ఞానం వచ్చేసి అబ్దుల్ కలాము. జన్యు పరిశోధన వెంకట్రామన్ రామకృష్ణన్ గారు కనుక్కోవడం జరిగింది. శాస్త్రవేత్తల్లో స్త్రీలు ఎవరు లేరా అని అడిగింది ఈ దివ్య. ఎందుకు లేరు, మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి కంప్యూటర్ను కనిపెట్టినటువంటి చార్లెస్ బబేజ్కు కంప్యూటర్కు అవసరమైన ప్రోగ్రామ్ను రాసిపెట్టింది అడా లప్లేస్ అనేటువంటి ఒక మహిళ అనమాట. తర్వాత వచ్చేసి సంగణక భాష కోబాల్ అంటాము, క్రిస్కోఫర్ అనేటువంటి ఆయన కనుక్కోవడం జరిగింది. సిరా నిర్మూలిని వైట్నర్ అనేటువంటిది బెస్సీ స్మిత్ అనేటువంటి వ్యక్తి కనుక్కోవడం జరిగింది. డాక్టర్ అసిమా చటర్జీ జానకి అమ్మాల్ అనేటువంటి ఫిట్స్ లేదా పక్షపాతముకి అసిమా చటర్జీ కనుక్కోవడం జరిగింది. తర్వాత వచ్చేసి వృక్షశాస్త్రాన్ని జానకి అమ్మాల్ వచ్చేసి ఆ యొక్క వృక్షశాస్త్రాన్ని గురించి రాయడం జరిగింది. వైజ్ఞానిక ఆవిష్కరణలు మనం నివసిస్తున్నటువంటి భూమికి మేలు చేసే విధంగా ఉండాలి. అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలన్నమాట, ప్రజలకి ఉపయోగపడేటట్టు ఉండాలన్నమాట. భారతదేశము శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గురించి తెలుసుకుందామా. ఇక్కడ చూడండి, జగదీష్ చంద్రబోస్ గారు భారతదేశ ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్ అనమాట. ఈయన స్థావరాలకు ప్రాణం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మేధావి. ఈయన 1858 సంవత్సరంలో నవంబర్ నెల 30వ తేదీన జన్మించారు. ప్రస్తుత బంగ్లాదేశంలో విక్రపురము అనేటువంటి ఊరిలో జన్మించారు. వీరి తండ్రి పేరు భగవాన్ చంద్రబోస్, తల్లి పేరు అబలా బోస్ అనమాట. ఇద్దరు అమ్మా నాన్నల యొక్క పేర్లు. ప్రాథమిక విద్యను సొంత ఊరిలో, ఉన్నత విద్యను వచ్చేసి కళాశాల విద్యకు కోల్కతాలో ముగించారు. కోల్కతాకు వెళ్ళి చదివారనమాట.
ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ కళాశాలలో విజ్ఞాన శాస్త్రంలో పట్టా పొందారు. ఈయన భౌతిక, రసాయనిక, జీవ మరియు పురావస్తు శాస్త్రాల్లో రంగాల్లో అనేకమైనటువంటి పరిశోధనల్ని చేశారు. అనేకమైనటువంటి పరిశోధనల్ని కనుక్కొని ఈయన వచ్చేసి మనకు అందించడము జరిగిందనమాట. చదువు ముగించుకొని దేశానికి తిరిగి వచ్చినటువంటి జగదీష్ చంద్ర బోస్ కోల్కతాలో ఉన్నటువంటి రాష్ట్ర కళాశాలలో కొంతకాలము భౌతిక శాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. ఆచార్యులు అంటే ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత శాస్త్ర పరిశోధనలో తన దృష్టిని కొనసాగించారు. వీరు కనిపెట్టినటువంటి రేడియో తరంగాలు రేడియోను కనిపెట్టడానికి దోహదపడ్డాయి. ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ మొదలైన దేశాలకు వెళ్ళి తన పరిశోధనల వ్యాసాలని వెలువరించడం జరిగింది. భారతదేశ ప్రతిష్టను వచ్చేసి ప్రపంచానికి చాటి చెప్పారు ఈయన బోస్ గారు. బోస్ పరిశోధన నిలయము అనేటువంటి సంస్థను స్థాపించి తనకిష్టమైనటువంటి స్థావరాల మీద తన దృష్టిని పెట్టారనమాట. వీరిని లండన్, కోల్కతా విశ్వవిద్యాలయాలు డాక్టర్ అనేటువంటి బిరుదుతో సత్కరించడం జరిగింది. ఆంగ్లేయ ప్రభుత్వం సర్ అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట. ఆంగ్లేయులు ఆ కాలంలో వచ్చేసి భారతదేశానికి స్వతంత్రం అనేటువంటి రాలేదు. సో అందువల్ల వచ్చేసి సర్ అనేటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది. ఈయన 1937 సంవత్సరంలో నవంబర్ 23వ తేదీన మరణించడం జరిగింది. విద్యార్థులకు ఏం చెప్పేవాడంటే, నిజమైనటువంటి విద్యార్థి డబ్బు కోసమో పదవి కోసమో పాకులాడకుండా విజ్ఞాన అన్వేషణలో ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు. అంటే మనము డెవలప్మెంట్ అనేటువంటిది మనము చేసుకుంటూ వెళ్ళాలి. విద్యార్థులు అనేటువంటి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, మన యొక్క జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అని ఈయన చెప్పారనమాట, సలహా ఇవ్వడం జరిగింది. అందువల్ల మనము చూసే ప్రతి విషయాన్ని ఎందువల్ల అని ప్రశ్నించుకుంటే మనము కూడా గొప్ప శాస్త్రవేత్తలం అవుతాం అనమాట అని ఉపాధ్యాయుడు తెలిపారనమాట. కాబట్టి ఎందువల్ల ఈ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం మొదలుపెట్టినట్లయితే మనకు ఎన్నో విషయాలు మనము తెలుసుకోగలుగుతాము. సరే, కొంతమంది వచ్చేసి ఆవిష్కరణలు కనుక్కోవడం జరిగింది. ఆవిష్కరణలు కనుగొన్న వారు ఏం చేశారో చూద్దాం. విద్యుత్ బల్బు, సినిమా మొదలైనవి కనుక్కున్నది థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి కనుక్కున్నారు. నీటి ఆవిరి యంత్రము జేమ్స్ వాట్, దూరవాణి అలెగ్జాండర్ గ్రహం బెల్, రేడియోను వచ్చేసి మార్కోని, దూరదర్శిని జాన్ బయర్డ్, విమానము రైట్ సోదరులు, పెన్సిల్ ఎన్జే కండో, తర్వాత వచ్చేసి జీప్ను వచ్చేసి వాట్సన్, టూత్ బ్రష్ను వచ్చేసి విలియం ఆల్పిన్, తర్వాత పారాషూట్ను వచ్చేసి ఏజే కెమనిన్ అనేటువంటి వ్యక్తులు కనుక్కోవడం జరిగిందనమాట. ఈ విధంగా అనేకమైనటువంటి వాళ్ళు కనుక్కోవడం వల్లనే మనకు ఇలాంటివి ఒకటి ఉన్నాయి, ఇలాంటి ఒక వస్తువు ఉన్నది అనేటువంటిది మనకు ప్రపంచానికి తెలియజేసినటువంటి శాస్త్రవేత్తలు అనమాట. ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. మనకి ఇచ్చినటువంటి పాఠంలో ఇచ్చినటువంటివి వీళ్ళే అనమాట. సరే, ఇక్కడ ఆది మానవుడు ఆహారం ఏం తినేవాడు? ఆది మానవుడు వచ్చేసి మాంసాన్ని తినేవాడు. దుస్తులు ఏం చేసేవాడు? ఈ యొక్క జంతువుల చర్మాన్ని దుస్తులుగా ఉపయోగించేవాడు. నివాస స్థలం చెట్లు, తర్వాత వచ్చేసి చెట్ల కింద నివసించేవాడు అనమాట. సో ఆధునిక మానవుడు వచ్చేసి ఆహారం వచ్చేసి మనము కావలసినటువంటి ఆహారాన్ని మనము తింటూ ఉన్నాము. యొక్క బియ్యము, తర్వాత వచ్చేసి గోధుమలు వాటిని తీసుకుంటున్నాము. తర్వాత దుస్తులు అనేటువంటిది నూలు, తర్వాత వచ్చేసి కాటను, ఇలాంటి దుస్తులను ధరిస్తూ ఉన్నాము. నివాస స్థలం వచ్చేసి ఇంటిని ఉపయోగించుకొని మనము నివాస స్థలముగా ఉపయోగించుకొని మన జీవితాన్ని గడుపుతున్నాము. సో ఆది మానవుడికి ఆధునిక మానవుడికి ఉన్నటువంటి తేడా అదే అనమాట.